జిల్లా మహాసభ మరియు నూతన జిల్లా కమిటీ మరియు పట్టణ కమిటీ ఎన్నికలు కార్యక్రమానికి చేసినటువంటి మన ముఖ్య అతిథి శ్రీమతి మాగునిషా మేడం, మన నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాగునిషా మేడం గారికి మా చిన్న వ్యాపార సంక్షేమ సంఘం తరఫున స్వాగతం సుస్వాగతం. మరి ఇక్కడ ఉన్న చిరు వ్యాపారులందరికీ కూడా, వివిధ బాధితులు ఉన్న వారికి మరియు సభ్యులందరికీ కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడానికి ముఖ్య కారణం ఏమంటే, ప్రతి వ్యవస్థకు ఒక సంఘం అనేది ఉంది, ప్రతి కులానికి కూడా ఒక సంఘం అనేది ఉంది. కానీ అన్ని సంఘాలకు భిన్నమైనది మన సంఘం. ఎందుకంటే మన చిరు వ్యాపారాలలో అన్ని మతాల వారు ఉన్నారు, అన్ని కులాల వారు ఉన్నారు. కాబట్టి మన అందరం కలిసి ఒక సంఘంగా ఏర్పడినాము. ఆ సంఘాన్ని బలోపేతం చేసుకునే దిశగా రాబో 2 సంవత్సరాలకు కొందరు వ్యక్తులను బాధ్యతలను తీసుకుంటున్నాం. మరి వారు మాత్రమే పెద్దలని కాదు, వారితో మీకు కావలసిన వసతులు కావచ్చు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అందించడంలో కావచ్చు, మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆర్థికంగా ఆరోగ్యంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా మీకు చేదోడు అందించడానికి కొంతమందిని మేము ఈరోజు బాధ్యతగా వారిని తీసుకుంటున్నాం. కాబట్టి కూడా ఈ సంఘాన్ని బలోపేతం చేసే దిశగా మనం ముందుకు వెళ్ళాలి. అందరికీ నమస్కారం. వేదికపై ఉన్నటువంటి మన రహీమన్న గారికి, సత్యమన్న గారికి, ఆదావల్లి అన్న గారికి, ఇతర పెద్దల, మన చిరు వ్యాపారానికి సంబంధించిన జిల్లా స్థాయి మరియు మన పట్టణ స్థాయి నూతన కమిటీ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీ అందరినీ చూస్తూ ప్రతి విషయంలో నన్ను రహీమన్న గారు ఆయన చేసే ప్రతి ఒక్క పనిలో నన్ను కానీ ఇన్వాల్వ్ చేస్తూ ఇక్కడ కాంపనిస్తున్నందుకు నా తరఫున అన్నగారికి కానీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే ఇప్పుడు సమస్యలు, మన చిరు వ్యాపారస్తుల సమస్యల గురించి మాట్లాడారో, మన గేట్ల విషయం అయితే నేను తప్పకుండా ఎమ్మెల్యే గారి దృష్టికి ఆల్రెడీ అన్నగారు తీసుకువెళ్ళారు. నాతో కానీ ఎమ్మెల్యే గారు మాట్లాడడం కానీ జరిగింది. త్వరలోనే వీటికి సమస్యని ఎలా పరిష్కరించాలో మేము ఆలోచించి తప్పకుండా ఈ సమస్యని వీలైనంత వరకు మీకు న్యాయం జరిగేలా చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మీకు గ్రూపులుగా పెట్టి మీకు లోన్లు వచ్చే విధంగా కానీ చేయాలని ఇప్పుడు అడగడం జరిగింది. మెప్మా వారితో మరియు కమిషనర్ గారితో కలిసి ఏదైతే మన బ్యాంక్ అధికారులతో మాట్లాడి మీకు అందరికీ కమిటీగా ఒక గ్రూప్గా తయారు చేసి వీలైనంత వరకు మీకు కానీ పొదుపు సంఘాల్లాగానే రుణాలు ఇచ్చే విధంగా కృషి చేస్తామని కానీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యమైన సమస్య ఏంటి అంటే ఇంటి స్థలాలు. తప్పకుండాను ఏదైతే మన వారికి ఇంకా ఇంటి స్థలాలు రాలేదని మీరు అనిపిస్తుందో వారి అన్ని అప్లికేషన్స్ భార్యాభర్త ఆధార్ కార్డుతో సహా రేషన్ కార్డుతో మీరు తీసుకొస్తే తప్పకుండా నా వంతు సహాయం చేస్తూ మీ అందరికీ ఇంటి స్థలాలుగా వచ్చే విధంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా నాకు ఎప్పుడు చిరు వ్యాపారాల గురించి అన్న వస్తూనే ఉంటారు. వీలైనంత వరకు నా వంతు సహకారం ఎప్పుడు అలా వెళ్ళవేళ అందిస్తూనే ఉంటాను. ఎందుకనంటే నా చుట్టుపక్కల కానీ నా అన్నదమ్ముల్లో ఎంతోమంది చిరు వ్యాపారాలు ఇస్తున్నాయి. వాళ్ళ కష్ట సుఖాలు ఏంటి అనేది నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే పెరిగాను. కాబట్టి తప్పకుండా నేను మీలో ఒకరిగా ఉంటూ ఎల్లవేళలా మీ సహాయాన్ని అందించే విధంగానే కృషి చేస్తానని, తప్పకుండా మీ కుటుంబంలో నన్ను కానీ ఒక సభ్యులుగా భావించాలని మనస్ఫూర్తిగా ఇలాంటి అవకాశం ఇస్తున్నందుకు రహీమన్న గారికి, సత్యమన్న గారికి, అలాగే మీరందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.